నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. విఫలమైన ప్రజా దర్బార్ గంటల తరబడి దరఖాస్తులు పట్టుకొని మంత్రి కోసం ఎదురుచూపులు. అధికారుల సమయ పాలన పాటించకపోవడంతో ప్రజల ఆగ్రహం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లెం వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యంత్రాంగం సమీక్షలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి 2 మండలాల ప్రజలు వందల సంఖ్యలో సంబంధిత దరఖాస్తుదారులు మంత్రికి ఇచ్చేందుకు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ప్రజా దర్బార్ కు ప్రజలు హాజరయ్యారు. కాగా మంత్రి సీతక్క ప్రజా దర్బార్ సభకు హాజరు కాకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు. గంటల తరబడి ఎదురు చూస్తున్న మంత్రి రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు నేరుగా అందించడం ముఖ్య ఉద్దేశం కాగా సమయ పాలన పాటించకపోవడంతో ప్రజలను పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే రీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చెంటి. 2 గంటల నుంచి ఉన్నా. నాకు భూమి సర్వే నెంబర్లు నాకు ఎక్కలే. నా భూమి సర్వే నెంబర్లు నా పాలకి వేరే వాడికి ఎక్కలేదు. దాన్ని పద్ధతి ప్రకారంగా మేము ఆఫీస్ చుట్టూ సర్వే జరిగిన కారణంగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయినా ఆ కవిళ్ళు అందుకని ఇలా పెద్ద సార్లు వస్తానంటే ఆ సార్లకు చెప్తామని మాకు చెప్పుకుందామన్నట్టు వచ్చినాం సార్. అది మాకు 2 గంటల నుంచి వెయిట్ చేస్తాం. అండి, నా పేరు గౌరారి చంద్రశేఖర్, మాది ధర్మవరం బాజూరు మండలం. నిన్న ములుగు జిల్లా కలెక్టర్ గారి ఫోన్ మీద మాకు వెయిటింగ్ న్యూస్ ద్వారా ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. నూగురు వెంకటాపురంలో ప్రజా దర్బార్ ఉంటుంది. ఈ ప్రజా దర్బార్లో మంత్రి సీతక్క గారు వస్తారు. ఈ సమస్యలు ఏమైనా ఉంటే సీతక్క గారికి నేరుగా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. దాన్ని మేము మాకు సమస్యలు ఉన్నటువంటి సమస్యను దగ్గరికి వస్తున్నటువంటి సీతక్క గారికి ఇవ్వాలని అనుకున్నాము. అదే క్రమంలో మేము తెల్లారి ఈనాడు పేపర్లో కూడా చూసినాము. సాయంత్రం 3 గంటలకు అని చెప్పేసి అందులో ఉంది. మంచిగా 2 గంటలకి మంచి ఎండకి బయలుదేరి 3 గంటలకి ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా సభ అనేది స్టార్ట్ కాలేదు. ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకుంటూనే 5 దాటినాక కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ చూస్తే ప్రజా దర్బారా లేకపోతే సంత బజార్ లాగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆటోలు ఇటు ముచ్చట పెట్టుకుంటూ అధికారులే మాకు కలెక్టర్ గారు కూడా గంట సమయం దాటిపోయింది వచ్చి. ఇప్పుడు ఇంతటి వాల్యుబుల్ టయాన్ని కూడా మనకి ఎన్నో పనులు ఉంటాయి. మన పనులు పోతే పోయింది. కలెక్టర్ గారి సమయాన్ని కూడా మనం వేస్ట్ చేసిన సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగినట్టయితే వాళ్ళు మరికొద్ది క్షణాల్లో మరో గంటలు అంటూ ఇప్పుడు 5 గంటలు దాటినాక కూడా ఇంకా ప్రారంభం కానటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మేము ఎండకు వచ్చి మరి ఇక్కడ అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్నది. మేము ప్రజా దర్బార్ పెట్టమని మేము అడగలేదు. వాళ్ళు పెట్టారు. మరి పెట్టినప్పుడు సమయ పాలన పాటించాల్సిన అవసరం ఉంది. ఇక మేము అనేక రకాల పనులు వదిలేసి కూడా సమయాన్ని దీనికి వెచ్చిద్దామని వచ్చినాం. అయినప్పటికీ కూడా ఇలా మమ్మల్ని మభ్యపెడుతూ గడపడం అనేది సరైన పద్ధతి కాదు. ఇక ఎప్పుడైనా సరే సమయపాలన పాటిస్తే బాగుంటుందని చెప్పేసి అందరం